ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క రహస్యం అనేది బయటపడబోతుంది. దీని వెనుక ఉండేటువంటి వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో ఊహించని గందరగోళం అసలు ఏర్పడబోతుంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అవి అనుకూలంగా ఉండబోతున్నాయా, ప్రతికూలంగా ఉండబోతున్నాయా, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలో 2వ రాశి, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున మీ యొక్క మాటల్లో ఓర్పు అనేది కూడా చాలా ఉండాలండి. అలాగే కోపాన్ని అయితే తగ్గించుకోవాలి. చిన్న అపార్థాలు కూడా పెద్ద గొడవలుగా మారకుండా ఉండడం అయితే చాలా అంటే చాలా మంచిదని చెప్పాలి. మీ పైన కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ముందుగానే మీరైతే మాట్లాడకుండా ఉండేందుకైతే ప్రయత్నం అనేది చేయండి. కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ కూడాను ఒక పెద్ద బంధాలను కూడా నిలబెట్టబోతుంది అనమాట. అనేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా అధికంగానే ఉంటాయండి. ఉద్యోగంలోనూ సహోద్యోగులతో లేదంటే వ్యాపార భాగస్వాములతో అపార్థాలను ఏర్పడకుండా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా స్పష్టంగా అయితే వారికి అయితే తెలియపరచండి. ఆర్థిక విషయాల్లో ఎవరికైనా కానీ హామీ అనేది ఇవ్వడము, లేదంటే తొందరపాటు పెట్టుబడులు పెట్టడము కంటే కూడా ఈ రోజున అంతా కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఈ రోజున మీ యొక్క సమయాన్ని అనేది గడపండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకుంటూ ఉండండి. పరమేశ్వరుడు లేదంటే మీకు ఇష్టమైనటువంటి భగవంతుని ఈ రోజున భక్తితో ప్రార్థించడం వల్ల కూడాను మానసిక పరమైన ప్రశాంతత అయితే కూడా మీకైతే తప్పకుండా లభిస్తుందని చెప్పాలి. ఇక అలాగే ప్రతి ఒక్క ఉదయాన్ని సానుకూలమైనటువంటి ఆలోచనలతో ఈ రోజునైతే ప్రారంభించడం అలవాటుని చేసుకోనండి. గతంలో మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నుండి ఒక వార్త వినటువంటి అవకాశం కూడా ఈ రోజునైతే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సంబంధాలు భావోద్వేగాలకు లోను కాకుండా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు మీరుగా పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయాలు అనేవి తీసుకోవడం అయితే చాలా ఉత్తమం. ఇక ఈ రోజున మీకు ఒక పరీక్షా కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీకు ఎవరు నిజంగా మీతో ఉండబోతున్నారు అనేది కూడా తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కష్టకాలంలో మీకు అండగా నిలిచి వారిని గౌరవించండి. కాలమే వారికి చాలా ప్రశ్నలకు సమాధానం అయితే చెప్తుంది అనేసి మనస్ఫూర్తిగా నమ్మండి. ఈ రోజున మీ యొక్క ఆరోగ్యంపై అంటే తగినటువంటి శ్రద్ధను అయితే ఖచ్చితంగా పెట్టాలి. సరైనటువంటి నిద్ర సమయానికి ఆహారము, మానసిక ప్రశాంతత నీకైతే చాలా అవసరం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోనండి. కోపము లేదంటే ఆందోళన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా కానీ మీకు తర్వాత మిమ్మల్ని అంతా కూడా పశ్చాత్తాపానికి గురి చేసే విధంగా ఎక్కువగా ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయండి. ఇక మీ యొక్క లక్ష్యంపై మీరైతే దృష్టి పెట్టి నిలబడండి. ఇతరుల యొక్క పరిస్థితుల వల్ల కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరే కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కోల్పోకుండా ఉండండి. ప్రతి ఒక్క అనుభవం మీ యొక్క జీవితానికి ఒక గుణపాఠంగా మారాలి. ఇటువంటి ప్రదేశాలు అంటే మీకు ఉండేటువంటి ప్రతి ఒక్కటి లక్ష్యంపై దృష్టి అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇతరుల యొక్క పరిస్థితుల వల్ల కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా ఉండండి. ప్రతి ఒక్క అనుభవం మీ యొక్క జీవితానికి గుణపాఠం అయి ఉంటే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క విషయం మాత్రం మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి మనతో శాశ్వతంగా ఉండరు. కొంతమంది మనకు పాఠం నేర్పించడానికి వస్తారు, మరికొందరేమో మన యొక్క విజయాలను చూసి అసూయతో వారంతటి వారే దూరం అయిపోతారు. అలాగే ఈ రోజున ఒక పరిస్థితిని అయితే మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయండి. మీకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మీ యొక్క కాల్కు సంప్రదించవచ్చు. అలాగే మీ యొక్క మాటలకు పెద్దగా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవచ్చు. ఈ యొక్క సందేహాలకు అంతా కూడా ఆలస్యంగా సమాధానము అనేది కూడా ఇవ్వవచ్చు. గతంలో చూపించిన ప్రేమ, గౌరవం, అనురాగం కొద్దిగా తగ్గినట్లుగా మీకైతే అనిపించవచ్చు. మరి ఈ సమయంలో తొందరపాటుగా వారిపై ఎటువంటి మాటలను కానీ లేదంటే కోపంతో కానీ తీసుకున్న నిర్ణయాలు అయితే కానీ తీసుకోకండి. ఈ రోజున మీ చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యొక్క మాటలను అయితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే మీ గురించి తప్పుడు సమాచారం చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీ చుట్టూ తిరగవచ్చు. అందుకే ఎవరి మాటనైనా కానీ విన్న వెంటనే నమ్మకుండా వాటి గురించి నిజాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయండి. అంటే భార్యాభర్తల మధ్య లేదంటే బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడితే కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా వాటి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి అయితే తప్పకుండా మీ వంతుగా ప్రయత్నం అనేది చేయాలి. అలాగే ఒక మంచి మాట ఎన్నో సంవత్సరాల యొక్క బంధాన్ని అయితే కాపాడుతుంది అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగం చేసే వారైతే ఈ రోజున పని భారం తగ్గించుకునే అవకాశం అయితే ఉందండి. మీరు చేసినటువంటి కష్టానికి వెంటనే గుర్తింపు అనేది
రావడం లేదని చెప్పేసి నిరాశ అనేది చెందకండి. కొంత ఆలస్యమైనప్పటికీ కూడాను మీ యొక్క ప్రతిభకు తగినటువంటి మంచి ఫలితము అనేది అతి తొందరలోనే లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం 1-2 సార్లు ఈ రోజున ఆలోచించడం అయితే మంచిది. ఇక స్నేహితులు సలహాల యొక్క జాగ్రత్తలు అయితే జాగ్రత్తగా తీసుకోండి. తుది నిర్ణయం మాత్రం మీ యొక్క ఆలోచనతోనే తీసుకోండి. ఆర్థికంగా చిన్న చిన్న ఖర్చులు కూడా ఈ రోజున పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి కొనుగోలును వాయిదా వేయడం అయితే చాలా మంచిదండి. అలాగే పొదుపుపై దృష్టి అనేది పెట్టడం వల్ల కూడాను భవిష్యత్తులో ప్రయోజనం అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే అసలు మరవకండి. ఆధ్యాత్మిక పరంగా కూడాను ఈ రోజున మీకు మంచి బలాన్ని అయితే ఇచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఈ రోజున ఉదయాన్నే పరమేశ్వరునికి లేదంటే ఇష్టదైవాన్ని అయితే మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థించండి. సూర్య భగవానికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని, ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని అయితే ఈ రోజున భక్తితో జపించడం వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా మీకు సానుకూలమైనటువంటి ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో మీరు నిజంగా మీకు ఉండేటువంటి వ్యక్తులు కొన్ని కష్టాలు వచ్చినా కానీ మిమ్మల్ని అయితే విడిచి వెళ్ళరు. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు అసలు మరవకండి. అలాగే వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు మీకు అంతా కూడాను బలవంతంగా మీరు అస్సలు ఎవరిని కూడా ఆపకండి. మీ యొక్క విలువలను గుర్తించే వారిని అయితే గౌరవించండి. చాలా గొప్ప విషయాన్ని అయితే ఈ రోజున మీరు తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్క విషయంలో ఉన్న ఓర్పు, సహనం, వివేకంతో కనుక మీరైతే వ్యవహరిస్తే ఈ రోజున మీకు ఉండేటువంటి నష్టం అనేది కాకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు లాభం పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ రోజున జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా యాదృచ్ఛికంగా అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజున విధి అనేది మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభం, అలాగే కొన్ని సూచనలు అందివ్వబోతుందన్నమాట. అయితే పాత బంధాలను పరీక్షించిన అవకాశం కూడా ఉందండి. అలాగే ఎవరు మీ యొక్క జీవితంలో ఉండాలి, ఎవరు దూరం కావాలి అనేటువంటి విషయాన్ని సహజంగానే మీరైతే అర్థం చేసుకున్నటువంటి అనుభూతిని కూడా కలుగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కానీ అతను లేదంటే ఆమె దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం అనేది మీకైతే అనిపించవచ్చు. మరి ఈ యొక్క సమయంలో నేను ఈ యొక్క తప్పు అనేది చేశాను అనేటువంటి మిమ్మల్ని మీరుగా నిర్దేశించుకోవచ్చు. కొన్నిసార్లు ప్రతి ఒక్క బంధానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ యొక్క సమయం అనేది పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తన యొక్క దారిలోనే తాను వెళ్ళిపోవడం కూడాను జీవితంలో ఒక భాగమే. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా సున్నితంగా వ్యవహరించి గుర్తించుకోనండి. అయితే అందరూ కూడా మీకు దూరం అవుతారు అనేసి కాదండి. ఈ రోజున మీకు నిజంగా విలువ ఇచ్చేటువంటి వ్యక్తులు మాత్రం తప్పకుండా మీకైతే దగ్గర అవుతారు. మీ యొక్క బాధలను అర్థం చేసుకునేటువంటి వారే మీ యొక్క విజయాలను మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వారు అవుతారనమాట. మరి ఈ రోజున స్పష్టంగా మీకైతే అంటే ఎవరు మీకు నిజంగా ఈ యొక్క వ్యక్తులు ఎవరు, పరాయి వారు ఎవరు అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక అలాగే ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అంటే, మునుముందు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అన్ని విధాలుగా కూడాను చాలా గొప్ప లాభంగా అన్ని విధంగా కూడా మంచి మంచి విజయాలు కలిగించే విధంగా ఉంటుందండి. కాబట్టి ఈ రోజున తీసుకున్న నిర్ణయం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక బేసిక్గానే మీరు ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అసలు అంతా కూడా ఇష్టపడరు అనమాట. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయినా కూడాను ఎవరిని వ్యతిరేకించరు. మీ యొక్క పరిస్థితులకు తగినట్టు విధంగానే మిమ్మల్ని అయితే మీరుగా మార్చుకునేటువంటి సత్తా అయితే మీకు ఎక్కువగానే ఉంటుందండి. అయితే ఈ రోజున కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రతిభను చూపించుకోబోతున్నారనమాట. మీ యొక్క ప్రతిభ కూడాను ఎదుటి వ్యక్తులు గుర్తించుకోగలుగుతారు. అలాగే మీలో ప్రతిభను గుర్తించడము మీకున్నటువంటి వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు వాక్చాతుర్యాన్ని కలిగి ఎక్కువగా ఉంటారండి. ఇక ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించే విధంగా మీ యొక్క రూపలావణ్యము, అలాగే మీ యొక్క మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున చక్కని నేర్పును ఉంటుందండి. కోపాన్ని అనేది నియంత్రించుకోండి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక రహస్య శత్రువు అనేటువంటి వారు తప్పకుండా ఉంటారు. అసలు వారు ఎవరు? ఈ యొక్క రహస్య శత్రువు ఇంట్లోనే లేదంటే మీ చుట్టూనే ఉండేటువంటి మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెన్నుపోటు పొడవాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉండేటువంటి అటువంటి వ్యక్తులు పూర్తిగా దూరంగా ఉండండి. కోపం వల్ల కావచ్చు, లేదంటే చికాకు వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంతమందితో గొడవ అనేది పడుతూ ఉంటాము. కాబట్టి ఈ గొడవంతా కూడాను సర్దుమణిగి తర్వాత మీ యొక్క మనసులో నుండి ఆ యొక్క గొడవను తీసేస్తూ ఉంటారు. కానీ అవతల వ్యక్తులు మాత్రం దాని యొక్క మనసులోనే పెట్టుకొని తర్వాత మీ పైన ఎక్కువగా ఆ యొక్క కోపాన్ని అనేది చూపుతూ ఉంటారు. అలా శత్రువులుగా మీకు అంతా ఈ విధంగా తయారవుతారనమాట. అయితే ఎప్పుడైతే ఆ యొక్క అవకాశం అనేది దొరుకుతుందో ఇంకెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అయితే ఎదురు చూస్తూ ఉంటారండి. కాబట్టి ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, లేదంటే మీ యొక్క బంధుమిత్రుల ఇలా ఎవరైనా అయ్యి ఉండవచ్చు. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు అయితేనో ఎవరైనా అవ్వచ్చు అండి, బంధుమిత్రుల్లో లేదంటే ఇలా ఎక్కడైనా కావచ్చు. మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడాను మీ మంచి కోరుకుంటారని చెప్పేసి అయితే గుడ్డిగా మాత్రం అందరినీ కూడా నమ్మకండి. అలాగే మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పేసి వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఈ విధంగా కక్ష తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి
మీ మీద కొంతమంది శత్రువులాగా తయారై ఉన్నారు. మరి ఆ యొక్క శత్రువులు ఎవరనేది కూడా ఈ రోజునైతే మీరైతే ఖచ్చితంగా గ్రహించుకోగలుగుతారు. అటు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ మీతో పాటు నడుస్తూ మీతోనే ఉంటూ మిమ్మల్ని ఏదైనా కానీ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి మీ యొక్క పతనం అయ్యే వరకు కూడాను వాళ్ళు నిద్రపోరన్నమాట. అయితే మీరు మాత్రం మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తులతో గొడవ అనేది పడకుండా ఈ రోజున శాంతంగా వ్యవహరించండి. ఆ యొక్క వ్యక్తులు ఎవరైనది కూడా ఈ రోజున మీ కళ్ళ ముందుకు భగవంతుడి తీసుకురాబోతున్నాడు. మరి ఈ రోజున భగవంతుని యొక్క నామస్మరణ ఎక్కువగా చేసుకోనండి. దగ్గరలో నుండి శివాలయ దర్శనం అనేది చేసుకోండి. ఈ రోజున భగవంతునితో ఒకే ఒక మాట అనేది చెప్పుకోండి. నా యొక్క శత్రువులు ఎవరైనా కానీ నా కళ్ళ ముందు చూపించండి. వారు నా నుండి దూరమయ్యే విధంగా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి అనేది చెప్పమనేసి భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే వేడుకోండి. అలాగే మీరు ఎటువంటి ఆడంబరం అనేది లేకుండా చక్కగా పూజలు అయితే చేసుకోండి. అలాగే మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని దైవనామస్మరణ అనేది చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీరు అన్ని సమస్యల నుండి కూడాను అంతా కూడా అధిగమించుకోగలుగుతారు. అలాగే మీరు చేసినటువంటి దేవతారాధన, దానము, అలాగే పరిహారం ఇటువంటివి అన్నీ కూడా మీకు బాగా మేలు చేస్తాయి. శత్రువులు కూడా పూర్తిగా తగ్గించే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదండి. ఈరోజు చేసుకోవాల్సిన పనులు, చేయకూడనటువంటి పనులు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు జాగ్రత్తగా అయితే ఒక్కసారి దృష్టిలో అయితే బయటకు పెట్టుకొని బయటకు వెళ్ళే ముందు కూడా పెద్దల యొక్క ఆశీర్వచనాలు అనేవి తీసుకొని అంతా కూడాను అసలు మర్చిపోకండి. ఏ విషయాన్ని అయినా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. చాలా మంచిది.